హలో అండి, ఈ వీడియోలో మనం 3rd to 10th క్లాస్ వరకు ఉన్న తెలంగాణ టెట్ అండ్ డిఎస్సికి ఉపయోగపడేటట్లుగా తెలుగు ఆల్ లెసన్స్ మీద వీడియోస్ చేశానండి. అవన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయండి. ఇదే చివరి వీడియో అండి, అంటే పార్ట్ 5 వీడియో అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ప్లేలిస్ట్లో ప్రతి వీడియో ముందు నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా ఇచ్చానండి. ఒకసారి చూడండి. అలా మీరు ఒక నోట్స్లో మొత్తం అన్ని క్లియర్గా రాసుకొని చదివినట్లయితే మీకు ఎవరికైనా సరే ఎస్ఏ వాళ్ళకైనా, ఎస్జిటి వాళ్ళకైనా, అలాగే లాంగ్వేజ్ పండిట్లు తెలుగు తీసుకున్న వాళ్ళకైనా ఈజీగా ఉంటుందని ఇలా చేస్తున్నానండి. సో మీకు ఇది యూజ్ఫుల్గా ఉన్నట్లయితే, నా వీడియోస్ మీకు యూజ్ అవుతున్న స్టడీ కనిపిస్తే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం మిగిలిన టాపిక్స్ ఏంటో చూద్దామండి. సో కావ్య ప్రక్రియ అండి, ఇంకా మనకు మిగిలిన ఏవేవి ప్రక్రియలు అంటే కావ్య ప్రక్రియ ఒకటి, సంభాషణ ప్రక్రియ అండి అన్ని లెసన్స్లో ఉన్నవి. ఇంకా సో కొన్ని లెసన్స్లో అయితే కొన్ని లెసన్స్ మిగిలాయండి, అవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రక్రియలకు సంబంధించినవండి. సో ఈ వీడియోలో మొత్తం అంతా కంప్లీట్ చేస్తానండి. సో ఈ వీడియో మొత్తం చూడండి. ఇక మనం చూసినట్లయితే కావ్య ప్రక్రియకు సంబంధించి 6th క్లాస్లో ఒక లెసన్ 2 లెసన్స్ ఉన్నాయండి. మొదటగా చూసినట్లయితే వర్షం అండి, ఇది ఒక ఖండకావ్యం అండి. ఖండకావ్యం ప్రక్రియకి సంబంధించింది వర్షం అనే పాఠ్యభాగం అండి. అలాగే దీని రచయిత వచ్చి పల్లా దుర్గయ్య గారండి. అలాగే ఇతివృత్తం ప్రకృతి చిత్రణ అండి, అంటే వర్షం అంటే ప్రకృతికి సంబంధించిందే కాబట్టి ప్రకృతి చిత్రణ. తర్వాత సెకండ్ లెసన్ చూసినట్లయితే పోతన బాల్యం, ఇది ఒక కావ్య ప్రక్రియకు సంబంధించినది. దీన్ని రచయిత అంటే రచించిన వారు ఎవరంటే ఓనమావలై వరదాచార్యులు గారు. అలాగే ఇతివృత్తం వచ్చి పిల్లల ఆసక్తులండి, అంటే పోతన బాల్యం అంటే ఇక పిల్లల కోసమే కాబట్టి పిల్లల ఆసక్తులను గుర్తుపెట్టుకోండి. ఇది ఒక కావ్యం ప్రక్రియకు సంబంధించింది. ఇక మనం 7th క్లాస్ లెసన్స్ చూసినట్లయితే చదువు అనే పాఠ్యాంశం అండి. దీనికి వచ్చి ఇతివృత్తం వచ్చి విద్యా ఆవశ్యకత, అంటే చదువు అంటేనే విద్యా ఆవశ్యకత అని మనకి ఈజీగా గుర్తుంటుంది. అలాగే దీన్ని రచించింది ఎవరంటే కొరవి గోపరాజు గారండి. అలాగే దీన్ని ప్రక్రియ వచ్చి కథాకావ్య అనే ప్రక్రియకు సంబంధించిన లెసన్ అండి. చదువు అనేది విద్యా ఆవశ్యకత అనే ఇతివృత్తం కలిగిన పాఠ్యాంశం. ఇక నెక్స్ట్ లెసన్ చూసిన క్లాస్లోనే ఇంకో సెకండ్ లెసన్ చూసినట్లయితే పల్లె అందాలండి, ఇది కూడా కావ్య ప్రక్రియకు సంబంధించిన లెసన్. సో దీన్ని రచించిన వారు ఎవరంటే అచ్చి వెంకటాచార్యులు గారండి. సో దీనికి వచ్చి ఇతివృత్తం అంటే పల్లె అందాలంటేనే మనకి గ్రామానికి సంబంధించినవి కాబట్టి గ్రామ సౌందర్య చిత్రణ అండి మనకు గుర్తుంటుంది. ఇక నెక్స్ట్ లెసన్ చూసినట్లయితే శిల్పి అండి, దీని రచయిత వచ్చి గుర్రం జోషువా గారండి. అంటే మనకి నవయుగ కవి చక్రవర్తి అని పిలుస్తాం. గుర్రం జోషువా, పిరదౌసి అవన్నీ రచించిన వారు ఎవరంటే మనకి గుర్రం జోషువా గారు గుర్తొస్తారండి. సో దీనికి లెసన్కి వచ్చి శిల్పి లెసన్కి ఇతివృత్తం కళా సౌందర్యం అండి. అలాగే మన శిల్పి లెసన్ వచ్చి ఖండకావ్యం అనే ప్రక్రియకి సంబంధించిన లెసన్, అంటే ఖండకావ్య పాఠ్యానికి సంబంధించిన లెసన్స్ 6th క్లాస్లో వర్షం అనే ఒక పాఠ్యాంశం ఉందండి. అలాగే మనకు 7th క్లాస్లో శిల్పి అనే పాఠ్యాంశం ఉందండి, గుర్తుపెట్టుకుంటారు. ఇక నెక్స్ట్ 8th క్లాస్ లెసన్ చూసినట్లయితే కాపు బిడ్డ అండి, ఇది అయితే కావ్య ప్రక్రియకు సంబంధించింది. సో దీని రచయిత వచ్చి గంగుల సాయిరెడ్డి. అలాగే దీని ఇతివృత్తం రైతు జీవితం. ఇంకా నెక్స్ట్ 9th క్లాస్లో చూసినట్లయితే చెలిమి అండి, ఇది అచ్చ తెలుగు కావ్యం అండి. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ కావ్యంగా గుర్తుపెట్టుకోవాలి మనం. అచ్చ తెలుగు కావ్యం ఏంటంటే చెలిమి అనే లెసన్కి సంబంధించిన ప్రక్రియ అచ్చ తెలుగు కావ్య ప్రక్రియ. అలాగే దీన్ని రచించిన వారు ఎవరంటే పొన్నికంటి తెలగన అండి. నెక్స్ట్ దీని ఇతివృత్తం వచ్చి మానవ సంబంధాలండి. నెక్స్ట్ అంటే చెలిమి అంటే స్నేహం కాబట్టి మనం చెలిమి స్నేహం అని అనుకుంటాం కాబట్టి సో అవి ఏంటంటే ఒకరి పట్ల ఒకరికి ఉండే సంబంధాల పట్ల తెలుస్తాయి కాబట్టి మానవ సంబంధాలు, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ 10th క్లాస్ లెసన్ చూసినట్లయితే భిక్ష అండి, దీన్ని రచించినది శ్రీనాథుడు గారండి. సో దీన్ని ఇతివృత్తం వచ్చి మానవ స్వభావం. అలాగే ఇది కావ్య ప్రక్రియకి సంబంధించింది కానీ ప్రాచీన పద్యం అండి. మనం కావ్యం అలాగే ప్రాచీన పద్యానికి సంబంధించిన పాఠ్యాంశం ఏదైనా అడిగితే భిక్ష అండి, శ్రీనాథుడికి సంబంధించింది 10th క్లాస్ లెసన్. ఇతివృత్తం వచ్చి మానవ స్వభావం అండి, అంటే ఇందులో శ్రీనాథుడు భిక్షాటనం కోసం కాశీనగరం తిరిగినప్పుడు ఆయనకి భిక్ష ఎక్కడ దొరకదు. సో ఆయన అక్కడ కోపాన్ని అంటే ఉగ్రరూపం చూపించి ఇంకా శపించిపోతూ ఉంటే ఇంతలో పార్వతీదేవి వస్తుంది. అవన్నీ ఉంటాయండి ఈ లెసన్లో. మీరు లెసన్ బట్టి మీరు ప్రతి పాఠం యొక్క ఇతివృత్తం ప్రక్రియ కూడా మీరు చూసుకున్నట్లయితే మీకు ఈజీగా గుర్తుంటుందండి. సో ఇక మనం చూసినట్లయితే కావ్య ప్రక్రియలో ఉన్న టోటల్ లెసన్స్ కంప్లీట్ అయిపోయాయండి. ఇక నెక్స్ట్ ప్రక్రియ లెసన్స్ చూసినట్లయితే సంభాషణ ప్రక్రియ ఒకటి ఉందండి. సంభాషణ ప్రక్రియకి సంబంధించిన లెసన్స్ వచ్చి 3rd క్లాస్లో ఒక లెసన్ ఉందండి, పండుగలు, దీని ఇతివృత్తం సంస్కృతి. అలాగే 5th క్లాస్లో ఒక లెసన్ ఉందండి సంభాషణ ప్రక్రియకి సంబంధించి వృధా చేయం, అంటే పర్యావరణ స్పృహ, అంటే వృధా చేయం అదే మొక్కలకి నీళ్లు పోస్తాం, నీళ్ళని వృధా చేయం అనేసి అంటాం కదండి. సో పర్యావరణం మీద మనకు ఒక స్పృహ కలిగి ఉన్నాం అనేసి తెలిపడానికి ఆ లెసన్ ఇచ్చాడని అలా విధంగా గుర్తుపెట్టుకోండి. ఇక 6th క్లాస్లో వచ్చి సంభాషణకు సంబంధించి కాపాడుకుందాం,
అది చెట్లను నరకకుండా కాపాడుకుందాం. ఆ విధంగా గుర్తుపెట్టుకున్నట్లయితే అది కూడా పర్యావరణంలో ఒక అంశమే కాబట్టి సో పర్యావరణ ఇతివృత్తంతో కలిగిన లెసన్ కాపాడుకుందాం సంభాషణ ప్రక్రియకు సంబంధించింది 6th క్లాస్ లెసన్. ఇంకా అంతేనండి. ఇక మనం చూసినట్లయితే ఓవరాల్గా 3rd క్లాస్ లెసన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయండి. ఆల్ వీడియోస్లో పెట్టాను, ప్లేలిస్ట్ ఉంది. ప్లేలిస్ట్లో ప్రతి లెసన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ మీరు ఒక లిస్ట్ అవుట్గా మీరు రాసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. సో 4th క్లాస్ కూడా ఆల్ కంప్లీట్ అండి. ఇంకా మనం 5th క్లాస్లో చూసినట్లయితే ఫస్ట్ లెసన్ చూసినట్లయితే సాలార్జంగ్ మ్యూజియం అండి. ఇది అంటే మ్యూజియం అని చూడదగిన ప్రదేశం కాబట్టి ఇతివృత్తం వచ్చి దర్శనీయ స్థలం చరిత్ర అండి. అలాగే ప్రక్రియ వచ్చి డైరీ అండి. ఇవేనండి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రక్రియలతో ఉన్నాయి అనేసి నేను వీడియోస్లో ఒక రిలేటెడ్గా అన్ని లెసన్స్ చేశాను గేయ ప్రక్రియ మీద ఉన్నవి. అలాగే డైరీ అనే ప్రక్రియ మీద ఈ ఒక్క లెసనే ఉందండి. సో మీరు అలా గుర్తుపెట్టుకోవాలి. సాలార్జంగ్ మ్యూజియం అదొక చూడదగిన ప్రదేశం. సో దర్శనీయ స్థలం చరిత్ర ఇతివృత్తంతో కలిగిన లెసన్. అలాగే దీని ప్రక్రియ వచ్చి డైరీ అండి. ఎవరో డైరీలో రాసుకున్నారు, ఆ విధంగా గుర్తుపెట్టుకుని, లేదంటే మీరే రాసుకున్నారు, ఒక మ్యూజియం చూసారు మీరు, నచ్చింది మీకు, దాని గురించి మీ డైరీలో మీరు రాసుకున్నారు, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ లెసన్ చూసినట్లయితే మనసుంటే మార్గం ఉంటుంది. అంటే దీనికి ఇతివృత్తం వచ్చి వికలాంగుల పట్ల సునిసత్వం ఆత్మవిశ్వాసం. అంటే వికలాంగుల పట్ల ఎలా ఉంటాం మనం, మనసుండే మార్గం ఉంటేనే కదండి సాయం చేస్తాం. సో వాళ్ళ పట్ల మనకి సాయం చేయాలనే మనసు ఉండాలంటే ఇక్కడ ఏం చెప్పాడంటే ఇతివృత్తం వికలాంగుల పట్ల సునిసత్వం. అంటే మనకు వికలాంగుల పట్ల ఎవరినైనా చూసినప్పుడు నడవలేని వారికి హెల్ప్ చేయడం అలాంటివి ఉండడం అనేసి సంథింగ్ అలాంటి విషయాల గురించి చెప్పేది ఇతివృత్తం అండి. అలాగే ప్రక్రియ వచ్చి లేఖ వచ్చిందండి. ఇది లేఖ ప్రక్రియకు సంబంధించిన లెసన్ అండి. మనసుంటే మార్గం ఉంటుంది. ఇక నెక్స్ట్ లెసన్ చూసినట్లయితే చింత చెట్టు అండి. దీని ఇతివృత్తం వచ్చేసి పర్యావరణ సంబంధించిన ఇతివృత్తం. అలాగే ప్రక్రియ వచ్చి స్వాగతం అండి. సో మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడతో 5th క్లాస్ లెసన్స్ ఆల్ కంప్లీట్ అండి. ఇంకా మనం 6th క్లాస్ లెసన్స్ చూసినట్లయితే మనం 6th క్లాస్ లెసన్స్ చూసినట్లయితే అండి లేఖ అండి. లెసన్ నేమే లేఖ. సో ఇతివృత్తం వచ్చి చరిత్ర సంస్కృతి అండి. అలాగే ప్రక్రియ వచ్చి లేఖ యాత్ర రచన అండి. అంటే లేఖ యాత్ర రచన అనే ప్రక్రియకు సంబంధించింది లేఖ పాఠ్యాంశం అని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ లెసన్ చూసినట్లయితే ఉడత సాయం అండి. ఇది వచ్చి సహకారం. అంటే ఇతివృత్తం ఏంటంటే సహకారానికి సంబంధించిన ఇతివృత్తం కలిగిన లెసన్. అలాగే ఉడత సాయం అనేది ప్రక్రియ వచ్చి ద్విపద అండి. అలాగే ఈ లెసన్ ఉడత సాయం అనే లెసన్ రాసింది ఎవరంటే గోన బుద్ధారెడ్డి గారండి. సో చూసినట్లయితే చెరువు అండి. చెరువు వచ్చి సంస్కృతి పర్యావరణంకి ఇతివృత్తం అండి. అలాగే దీని ప్రక్రియ వచ్చి స్వాగతం అండి. నెక్స్ట్ 6th క్లాస్లోనే 4th లెసన్ వచ్చి పల్లెటూరి పిల్లగాడ. అంటే ఇది ఒక మానవీయ విలువలు అలాగే కార్మికులు అంటే బాల కార్మికులు అండి ఇతివృత్తం. అలాగే ఇది ఒక పాట అండి. అదే ఒక ఇప్పుడు మన సాయి పల్లవి గారి పాట ఉంది కదండి పిల్లగాడ సాంగ్. సో అది ఒక పాటను గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. సో దీన్ని రచించిన వారు ఎవరంటే సుద్దల హనుమంతు గారు అండి రచించింది. సో 6th క్లాస్ లెసన్స్తో దీంతో కంప్లీట్ 4 లెసన్స్తో కంప్లీట్ అయిపోయాయి. ప్రీవియస్ వీడియోస్ ప్లేలిస్ట్లో ఉన్నాయి చూడండి. ఇక నెక్స్ట్ 7th క్లాస్ చూసినట్లయితే మొదటిగా గ్రామంలోని వేడుకలు క్రీడా వినోదాలండి. సో దీన్ని రచించింది దేవులపల్లి రామానుజయరావు. అలాగే ఇతివృత్తం వచ్చి సాంస్కృతిక విలువలు. అలాగే ప్రక్రియ వచ్చి రేడియో ప్రసంగం. అంటే రేడియో ప్రసంగం చేశారంట. అదే గ్రామంలో వేడుకల కోసం వినోదాల కోసం చెప్తారు కదండి. ముందు రోజు రేడియో ప్రసంగాలు చేసి మా ఎక్స్పర్ట్ చెప్తుంటారు కదా. సో మీరు అలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. అలా ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ అంటే దేవులపల్లిలో చేస్తున్నారు. అలాగే సంస్కృతి విలువలు పెంచడానికని చేస్తున్నారని మీరు ఈజీగా ఇవన్నీ రిలేటెడ్గా పెట్టుకొని చదవండి. ఈ లెసన్తో 7th క్లాస్ లెసన్స్ అన్ని కంప్లీట్ అండి. ఒక లెసనే ఉంది మనకి. ఆల్రెడీ ఆల్ లెసన్స్ మనం వేరే వేరే ప్రక్రియల మీద లెసన్స్ చేసేసాం. ఇక 8th క్లాస్ లెసన్స్ చూసినట్లయితే మొదటిగా త్యాగ నిర్ణతి అండి. దీని రచయిత వచ్చి నన్నయ్య గారండి. అలాగే త్యాగ నిర్ణతి ఇతివృత్తం వచ్చి త్యాగగుణం. అలాగే ప్రక్రియ వచ్చి ఇతిహాసం ఒక పద్యం రూపంలో ఉంటుందండి. సో పద్యం అని గుర్తుపెట్టుకోండి. ఇతిహాసం నన్నయ్య గారు రాశారంటే ఎక్కువ శాతం మనకి ఆది కవి నన్నయ్య గారు అనేసి మనకు తెలిసిందే. సో మనం ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఇతిహాసం ప్రక్రియకు సంబంధించిన లెసన్ అయిందని. ఇక 8th క్లాస్ సెకండ్ లెసన్ చూసినట్లయితే సముద్ర ప్రయాణం అండి. అలాగే దీన్ని రచించింది ఎవరంటే ముద్దు రామకృష్ణయ్య గారు. అలాగే ఇతివృత్తం వచ్చి యాత్రానుభావం. అలాగే ప్రక్రియ యాత్ర రచన అండి. యాత్రానుభావం యాత్ర రచన మనం ఇది గుర్తుపెట్టుకునేలాగా ఉన్నాయి 2 వర్డ్స్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా సముద్ర ప్రయాణం ముద్దు రామకృష్ణయ్య అండి. అంటే ముద్దు కృష్ణుడు అని గుర్తుపెట్టుకోండి. అంటే మనకు ఎక్కువ శాతం నాకైతే మాత్రం కార్టూన్స్లో మనం బలరాముడు కృష్ణుడు కథలు చూసినప్పుడు ఒక పాము పైకి రావడం, దాని మీద అదే 4 తలల పాము రావడం, అప్పుడు కృష్ణుడు వెళ్ళి దాని మీద నిలబడి దాన్ని అణచివేయడం ఉంటుంది. తర్వాత ఆ పాము క్షమాపణ అడుగుద్ది. సో అది గుర్తొచ్చిందండి నాకు. సో మీరు కూడా అలా గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. సో ముద్దు కృష్ణయ్య గారు. అలాగే మనకి ఏంటంటే సముద్ర ప్రయాణం అనేసి ముద్దు రామకృష్ణయ్య రచయిత అండి.
ఇక థర్డ్ లెసన్ వచ్చి బండారి బసవన్న. అలాగే దీని రచయిత వచ్చి పాల్కురిక సోమనాథుడు. అలాగే ఇతివృత్తం భక్తి తార్పరత. అలాగే ప్రక్రియ వచ్చి ద్విపద అండి. ఇది కూడా ద్విపద ప్రక్రియకి సంబంధించింది. ఇక్కడతో 8th క్లాస్ లెసన్స్ ఆల్ కంప్లీట్ అండి. ఇక 9th క్లాస్ లెసన్ చూసినట్లయితే ధర్మార్జునుడు అండి. సో ఈ లెసన్ వచ్చి రచయిత చేమకూరి వెంకట కవి. అలాగే ఇతివృత్తం వచ్చి నైతిక విలువలు. అలాగే 9th క్లాస్ ప్రక్రియ వచ్చి ప్రబంధం ప్రక్రియకు సంబంధించింది. ఇక మనం సెకండ్ లెసన్ చూసినట్లయితే రంగాచార్యతో ముఖాముఖి అండి. ఇది ఒక ఇంటర్వ్యూ సంబంధించిన ప్రక్రియతోకి సంబంధించింది. సో అందుకనేసి ఈ లెసన్స్ మిగిలాయని చెప్పాను. కొంచెం డిఫరెంట్ టైప్ అండి. ఒక క్లాస్కి సంబంధం లేకుండా డిఫరెంట్గా కొంచెం వేరేగా ప్రక్రియలతో ఇచ్చారు. సో అందుకనేసి ఇది రంగాచార్యతో ముఖాముఖి అంటే ముఖాముఖిగా మాట్లాడుకోవడం అంటే ఒక ఇంటర్వ్యూ జరుగుతుందని అర్థమే కదండి. సో దీనికి వచ్చి ఇతివృత్తం సాహిత్య సేవ అండి. సో దీనికి వచ్చే రచయిత ఎవరు లేరు. సో మీరు అలా గుర్తుపెట్టుకోండి. రచయిత ఎవరు లేరు, సాహిత్య సేవ కోసం ఇద్దరు ఇంటర్వ్యూ చేసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు అనేసి గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ లెసన్ చూసినట్లయితే దీక్షకు సిద్ధం కండి. దీని వచ్చి ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి అండి. అలాగే ప్రక్రియ వచ్చి కరపత్రం అండి. మనం అంటే దీక్షకు సిద్ధంగా అంటే ఏదైనా దానికి ఫైటింగ్ చేయడానికి దేశం కోసం బయలుదేరుతున్నారు అనేసి అర్థం చేసుకోండి. ఆ విధంగా మీరు కొంచెం మీకు ఏ విధంగా ఈజీగా ఉంటే ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. అలాగే లెసన్స్ కూడా చదివినట్లయితే మీకు ఈజీగా ఈ ఇతివృత్తాలు ప్రక్రియలు గుర్తుంటాయండి. దీనికి వచ్చి రచయిత లేరండి. ఇక మనం నెక్స్ట్ 4th లెసన్ చూసినట్లయితే వాయాసం అండి. ఇది ఒక ఆధునిక పద్య ప్రక్రియకు సంబంధించిన లెసన్ అండి. దీన్ని రచించిందంటే మామిండ్ల రామగౌడ్ గారండి. అలాగే దీని ఇతివృత్తం వచ్చి జీవకారుణ్యం అండి. సో మీరు ఇక్కడతో మనకు 9th క్లాస్ లెసన్స్ ఆల్ కంప్లీట్ అండి టెక్స్ట్ బుక్స్లో. సో ఇక మనం 10th క్లాస్ చూసినట్లయితే మనం 10th క్లాస్ లెసన్ చూసినట్లయితే దానశీలము అంటే దానం చేస్తాం కదా. సో అది ఏంటంటే దాన గుణానికి సంబంధించిన ఇతివృత్తం కలిగిన పాఠం అండి. దానశీలం అంటే దానగుణం అనే ఇతివృత్తం. అలాగే దీన్ని రచించింది బమ్మెర పోతన గారు. అలాగే దీనికి వచ్చి ప్రక్రియ వచ్చి పురాణం ప్రాచీన పద్యం అనే ప్రక్రియకు సంబంధించిన లెసన్ అండి. నెక్స్ట్ లెసన్ చూసినట్లయితే వీర తెలంగాణ. ఇది ఒక ఆధునిక పద్య ప్రక్రియకు సంబంధించిన లెసన్. సో దీన్ని రచించింది ఎవరంటే దాశరథి కృష్ణమాచార్యులు గారండి. అలాగే దీని ఇతివృత్తం వచ్చి తెలంగాణ వీరుల ప్రశస్త్యం. సో ఇదండి ఈ లెసన్. నెక్స్ట్ లెసన్ చూసినట్లయితే జీవవాష్యం అండి. సో దీన్ని రచించింది ఎవరంటే సి నారాయణ రెడ్డి గారు. ఇది ఒక గజల్ అనే ప్రక్రియకు సంబంధించిన లెసన్. అలాగే మానవీయ విలువలు ఇతివృత్తం కలిగిన లెసన్ అండి. ఇక మనం చివరి లెసన్ చూసినట్లయితే భూమిక అండి. ఇది పీఠిక ప్రక్రియకు సంబంధించిన లెసన్. సో దీన్ని రచించింది ఎవరంటే గూడూరి సీతారాం అండి. అలాగే దీని ఇతివృత్తం వచ్చి పఠనాభిలాష అండి. సో మీరు దీంతో 10th క్లాస్ లెసన్ కూడా కంప్లీట్ అండి. ఇప్పుడు నేను టోటల్గా 3rd to 10th క్లాస్ వరకు ఉన్న ఆల్ లెసన్స్ కంప్లీట్ చేసేసానండి అన్ని ప్రక్రియలతో. సో అవన్నీ ఒక ప్లేలిస్ట్లో ఇచ్చాను. మీరు 1 by 1 చూసుకుంటూ ఒక నోట్బుక్లో రాసుకొని చదివినట్లయితే మీకు ఈజీగా గుర్తుంటాయండి. ఈ విధంగా ఎవరైనా చదువుతుంటే వాళ్ళు కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో నుంచి మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేద్దామండి. తెలంగాణకి అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ముందుగా ఏపీకి కాకుండా తెలంగాణ క్లాసెస్ చేస్తున్నాను. సో మీకు నెక్స్ట్ సైకాలజీ అండ్ పెడగాగి ఉంది కదండి. సో అవి అన్నీ నెక్స్ట్ వీడియోస్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీకు ఈజీగా ఉండేటట్లుగా ఎగ్జామ్స్కి యూజ్ అయ్యేటట్టుగా ముందుగా టెట్కి యూజ్ అయ్యేటట్టుగా నేను వీడియోస్ అన్నీ చేస్తాను. అవి కూడా డిఎస్లో మీకు యూజ్ అవుతాయి. సో ముందుగా మీరు టెట్ రాయాలి కాబట్టి ఈజీగా ప్రీవియస్ పేపర్ చూసుకున్నట్లయితే ఈజీగా ఉంటుందని. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అన్ని ప్లేలిస్టులు ఇస్తాను, ఒకసారి చూసి చదవండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.